ఎఫ్ఎస్సి పట్టణం గురించి పరిపూర్ణంగా మనం నేర్చుకున్నాం. మంచి అభివృద్ధి చెందిన పట్టణము, అందులో వ్యాపార కార్యక్రమాలు విపరీతంగా జరిగేటువంటి ప్రదేశము. 3 ముఖ్య పట్టణాలు ఉన్నాయి. దేనికి ముఖ్య పట్టణాలంటే క్రైస్తవ విశ్వాసమునకు, ముఖ్యంగా క్రైస్తవ విశ్వాసం ఎక్కువ ఉన్నటువంటి పట్టణాలు 3. మొదటిది ఎఫెసు, 2 యెరూషలేము, 3 అంతియోకియ. హల్లెలూయా. ఇవి ఎఫెసు పట్టణం గురించి 20 మార్కులు ప్రశ్న. అలాగే ఈ యొక్క ఎఫెసులో మాతృభాష వాళ్ళది. వాళ్ళు ఏం మాట్లాడేవారు? ఎఫెసీలో గ్రీకు మాట్లాడేవారు. ప్రభుత్వం రోమన్. రోములు పరిపాలించారు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎలా పరిపాలించారు అలాగా రోమీయులు వాళ్ళు పరిపాలించేవారు. యూదుల్ని. ప్రభుత్వం రోములది. అయితే భాష గ్రీకు భాష. మన కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది, పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది. ఇలా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పట్టణంలో అపోస్తలులు కొంతమంది ముఖ్యులైన వారిని అక్కడ పాతి పెట్టారని కూడా మనం నేర్చుకున్నాం. ఎవరు వారు? పేతురు, యోహాను, అంద్రేయ, ఫిలిప్పు మొదలగు వారు అందరూ కూడా అక్కడ సమాధి చేయబడ్డారు. అయితే అక్కడ విశ్వాసాన్ని ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి పౌలు. అంతేనా? ఆ పట్టణంలోనే మొదటి బిషప్ గారు కూడా వెలిశాడు. ఆయన తిమోతి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారముగా క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ పౌలు గారి గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆయన పత్రిక తిమోతికి రాస్తూ ఏమంటాడంటే, నా కుమారుడకు తిమోతి. అంటే విశ్వాసిని సొంత కుమారుడిగా భావించడం అనేది ఇందులో మనం మంచి విషయంగా తీసుకోవాలి. అవునా? విశ్వాసులు ఎలా పోతే నాకెందుకు, ఎవరు ఎలా ఉంటే నాకెందుకని చాలామంది అనుకుంటా ఉన్నారు. నాకు దృష్టి నేను ఎక్కడికి వెళ్ళినా అవే కనబడుతున్నాయి. కానీ దేవుడు నాకెందుకు మనసు ఇచ్చాడు నాకు అర్థం కాదు. అందరి పట్ల భారము, అందరి పట్ల బాధ్యత. మరి దేవుడు ఈ వేలో నన్ను ఎందుకు తీసుకెళ్తున్నాడో మరి ఆయన చిత్తం ఏంటో నాకు తెలియట్లేదు. నాకు సలహాలు కూడా చాలామంది ఎందుకు ఇస్తున్నారు? నన్ను ప్రేమించారు, మీరు నలిగిపోద్దు, వాళ్ళ గురించి తీవ్రంగా ఆలోచించి మీరు నలిగిపోవద్దని నాకు చెప్పేవారు కూడా లేకపోలేదు. అవునా? అక్కడ ప్రతి సంఘకాలంలో చీకటి మెల్లమెల్లగా ఆరంభించడం ఎఫెసులోనే మొదలైంది. అందుకే ప్రవక్త ప్రతి సంఘకాలంలో కూడా తప్పుడు దొరలై పొరపాట్లు కూడా జరిగాయని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఒక సందర్భాన్ని చూద్దాం. దీన్ని ఇక్కడ పక్కన ఇలాగ ఆపి ఒకసారి బ్రేక్ చేసి మనం చూద్దాం. ఇప్పుడు నక్షత్రాలు అన్నాం కదా, నక్షత్రాలను ఎప్పుడు చూడగలవు నువ్వు? అంటే చీకట్లో. అంటే 7 సంఘకాలాలు కూడా నక్షత్రాలు వచ్చాయంటే సంఘకాలాలు ఏముంది? ఆమె అది నాకు అర్థమైంది. 7 సంఘకాలాల్లో కూడా ఏముందంటే చీకటి ఉంది. దాన్ని బట్టే నక్షత్రాల అవసరం వచ్చింది. ఆ నక్షత్రాలు అలా మెలిగి సంఘాలు ఏం చేశారంటే వాళ్ళు ఉజ్జీవింపజేశారు. దేవునికి స్తోత్రం కదా. ఎఫెస్ అనే పేరుకి అర్థం కూడా మనం నేర్చుకున్నాం. ఏంటి అర్థం? గురి చూచుట, విశ్రాంతి పొందుట. వెరీ గుడ్. బాగానే ఉన్నారే? మార్కులు బాగానే పడతాయి, పాస్ అవుతాయి. అన్నీ మిమ్మల్ని ఏమీ నేను నిరుత్సాహపరచట్లేదు, అంటే తప్పు చేసి మాట్లాడట్లేదు. మీరు ఆత్మీయత ఎంత ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియకుండా సేవ చేస్తున్నారా? నాకు తెలియకుండానే మీకు పాస్టర్ అయ్యానా? నేను తెలుసు అందరి ఆత్మీయ స్థితిలో నాకు తెలుసు. ఏమేమి మీరు నిరుత్సాహపడక్కర్లేదు. పైకి అలాగే ఎందుకు అనాలంటే ఎప్పుడు పాస్టర్ గారి చేత నేను మెప్పుపోతారని, మీరు పరిగెడతారని నా తాపత్రయం. మీలో మీకే పోటీ పెట్టాలని కొద్ది చిన్నపాటి ప్రయత్నాలు అప్పుడప్పుడు చేస్తుంటాను. మీరు అట్ల కోసం కంగారు పడిపోతాయి. సాతాను సంఘాన్ని అగాధంలో ముంచడానికి ఒకటి కారణమైందంట. ఏంటో చెప్తారా?
సంఘములో మెల్లగా సంఘం చల్లారటం మొదలెట్టిందంట. ఎప్పుడైతే సంఘం చల్లారటం మొదలెట్టిందో అది ఒక అశుభ సూచన. వీళ్ళు చల్లారిపోయే స్థితి దేనికి కారణమైందంటే రానున్న మిగతా సంఘాలన్నీ పరిపూర్ణంగా చల్లారిపోయే స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణమైందండి. అర్థమైందా? అంటే మనలో ఉన్న చిన్న చిన్న వెనకబాటుతనం భవిష్యత్ తరాలకు ఏమైందో తెలుసా? పెద్ద అగాధంగా మారిపోయిందని అగాధమనే రాశాడు అక్కడ. అవునా? సాతాను యొక్క అగాధములో ముంచుటకు అది నాంది అయినది. అది ప్రారంభం అయిపోయింది. అది విశ్రమించి దారి తప్పసాగినది. అప్పటికే ఆ కాలం వెనుకకు జారిపోయినదిగా ఉన్నది. అది దాని యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టినది. మొదటి ప్రేమ చివరి ప్రేమలు ఉంటాయండి. పెళ్ళైన కొత్తలో ముద్దలు తినిపించారు. కొత్తలో ఏం చేస్తారు? ముద్దలో తినిపించుకుంటారు. అబ్బో ఎంత ప్రేమో! అది మొదటి ప్రేమ. చివరి ప్రేమ ఏమన్నా అన్నదా ఇట్టు అక్కడ కొత్తగా స్నానం చేసి ఫోన్ మాట్లాడుతున్నాను కదా, చూసారా? ఇది చివరి ప్రేమ. మొదటి ప్రేమకి చివరి ప్రేమకి అర్థమైందా? సంఘము కూడా దేవుని పట్ల ఎంతో ఆసక్తి కనబరిచాయి. దేవుడు అంటే మక్కువ ప్రేమ చూపించి, అదిగో మొదటంటే అక్కడ అపోస్తులు ప్రారంభించారు సంఘాన్ని. తమ చర స్థిరాస్తులు అమ్మి సేవకు సహకరించేవారండి. కానీ ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ సాతానుడు ఎంటర్ అయ్యి వాళ్ళని ఎలా తీసుకెళ్ళాడంటే వారు తప్పుడు ఆత్మలో ఎదిగేటట్టుగా చేశాడు. అవునా? వారు దాని మొదటి ప్రేమను విడిచిపెట్టి ఎఫెసు సంఘంలో నాటబడిన చిన్న విత్తనము ఒక దినమున తప్పు ఆత్మలో ఎదుగును. కొన్ని తప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలను ఆశ్రయించును. ఇక్కడతో మనం వారం ముగించాం. ఆకాశ పక్షులు అంటే ఏంటో చూసాం. ఎవరి ఆకాశ పక్షులు? పెద్ద పెద్ద పాస్టర్లు, యూట్యూబ్ పాస్టర్లు, మన ఇంటికి వచ్చే పాస్టర్లు, బుల్లెట్ మీద వచ్చే పాస్టర్లు. అవునా? బుల్లెట్ మీద వచ్చి కటింగ్లు ఎత్తున్నారు పాస్టర్లు. వెళ్ళే ఇంటింటికి ఆ బుల్లెట్ చూపించడానికి వస్తున్నారో తెలియట్లేదు, దేనికోసం వస్తున్నారో తెలియదు. కనుక బుల్లెట్ పాస్టర్ గారు అంటే పెద్ద పేరు, లేకపోతే పెద్ద కారున్న పాస్టర్ గారు అంటే పేరు. ఇప్పుడు ఈ మనుషులు ఏం చెప్తున్నారండి ఇది? కనుక మా పాస్టర్ గారు ఎలా చెప్పలేదా, మీరు ఎలా చెప్తున్నారేంటి అని తేడాలు చూసుకుని మనుషులు వెంబడించే స్థితి వచ్చేసింది. కనుక పెద్ద పాస్టర్ అంటే ఎలా కొలమానం? పెద్ద పాస్టర్ అంటే ఏంటి కొలమానం చెప్పండి అయ్యా, మీరు చెప్పండి. అందరూ నన్ను చిన్న పాటర్ గారు అని పిలుస్తున్నారు. పెద్ద పాటర్ గారు ఎవరు పెట్టలేదు కదా. అవునా? ఏదైనా చెప్పాలి పెద్ద పాటర్ గారండి అంటున్నారు. ఎలా పెద్ద పాస్టర్ అయ్యాడు? పెద్ద సంఘం తీసుకున్నందుగా చెప్పండి. ఎలా కొలుస్తున్నారు మీరు ఆయన పెద్ద పాస్టర్ అని? నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఒక వ్యక్తిని పెద్ద పాస్టర్ గారు అనడానికి ఒక కొలమానం ఉండాలి. ఏంటి కొలమానం? మనం దేన్ని బట్టి కొలమానం చేస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలా పరిశీలించుకుని ఎఫెసు సంఘం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒకరు వచ్చి ఒకలాగా ఒకరొకరు వచ్చేతులకు మనసులో ఐహిక విచారాలు వచ్చాయి. వీడు చెప్పింది నమ్మాలి, ఆడు చెప్పింది నమ్మాలి. సందిగ్ధం వచ్చి ఎందుకు వచ్చినుకోవాలా? వీడి దగ్గరికి వెళ్తే ఆడికి బాధ, ఆడి దగ్గరికి వెళ్తే వీడికి బాధ. ఎందుకు వచ్చింది? ఇద్దరినే కాదని ఎక్కడికైనా వెళ్ళిపోతే గొడవ ఉండదురా బాబు. అవునా? ఆకాశ పక్షులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఈ విత్తనాలని ఎత్తుకుపోతున్నాయి కదా. ఈ ఇత్తనం వెళ్ళి ఎక్కడ ఉందో అదే ఆకాశ పక్షి. ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తాడంటే దాని కొమ్మలను ఆశ్రయించు. కొమ్మ మీద ఆల్తే ఏమవుతుంది? వంగిపోతా కొమ్మ లేదా వంగిపోయి ఎక్కడి వరకు ఉంచాలి? నేను అక్కడి వరకు వచ్చేస్తాను. మనం చెప్పుకున్నాం కదా భజన సంఘాలు మొదలయ్యాయంట. ఒక్కొక్కరికి వెనకాల పెద్ద పెద్ద బ్యాచ్ బయలుదేరి అసలు వాళ్ళ పాస్ గారిని ఏమన్నా అంటే ఒప్పుకుంటారా? పరిగెత్తుకొచ్చేస్తారు. మా పాస్ గారిని అంటావా? నీకేమనుభవం ఉంది, నీకేం ఎక్స్పీరియన్స్, నీకేమి తెలుసని మా పాస్ గారి గురించి అంటున్నావు అని చెప్పి దానికి ఉదాహరణ కూడా మీకు ఇచ్చాను. కొన్ని పాస్టర్ల కింద కామెంట్లు కూడా చూడమని. నచ్చనోడు ఏం చేస్తారు? వెంటనే ఏదో ముసలిమానం పుసుక్కునేటేస్తారమ్మా ఏదో కామెంట్. అది నచ్చనోడు ఆయన పోటీ చేస్తుంటారు. ఇంకా ఏం తెలిసారు మా పాస్టర్ గారి గురించి మాట్లాడుతున్నామని. అది ఇలాగా ఆకాశ పక్షులు వచ్చి కొమ్మల మీద వాళ్తే వీడి విశ్వాసం ఏం చేస్తారు తెలుసా? నేల మట్టుకు వచ్చేస్తారంట. ఇది మానవ హేతు బుద్ధికి విఘాతమును కలిగించును.
ఇది మనిషి యొక్క హేతుబుద్ధికే విఘాతం. హేతుబుద్ధి అంటే ఏంటి తెలుసా? హేతువాదులు ఉండేవారు ఇదివరకు. ప్రతిదాన్ని వాళ్ళు ఏం చేసేవారంటే ఆధారం కావాలి. హేతువాదులు ఎలా పుట్టుకొస్తారనుకుంటున్నారు? దేవుడు ఉన్నాడని చెప్పేసి నమ్మేస్తారనుకుంటున్నారు. నీకులేగా నాకులేగా నమ్మరు. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తున్నాడు కాబట్టి లేనిది ఉన్నట్టుగా నమ్మమని వాక్యం చెప్తుంది కాబట్టి లేకపోయినా ఉన్నదని నమ్ముతున్నాం మనం. అది మన విశ్వాసం. కానీ హేతువాది వాడు అంటే ఏముందని చెప్తున్నాం దాన్ని చూపించమంటాడు. విశ్వాసం అని ఆ విశ్వాసం ఏదే నాకు చూపెట్టంటాడు. దేవుడు అంటే దేవుడు చూపెట్టంటాడు. ఎక్కడి నుంచి ఇస్తాం? ఒకసారి ఏజెన్సీ ప్రాంతంలో యవ్వనస్తులు సేవ చేయడానికి ఆ యొక్క ఉడుకు రక్తంలో మంచి హుషారుగా బైబిల్ కాలేజీ బయటికి రాగానే ఒక 12 మంది గ్రూప్గా ఏర్పడి ఆ ఏజెన్సీ ప్రాంతం వెళ్ళి సేవ చేద్దామని ఏజెన్సీల గదిలోకి హేతువాదులు ఎదురొచ్చారు. వాళ్ళు వచ్చి దేవుడు 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 అని మొత్తం మీద మాట్లాడుతూ వచ్చేసి ఏజెన్సీ ప్రాంతం అంతా తిరిగి అందరినీ గందరగోళం చేస్తున్నారు. మీరు దేవుడిని చూపించి ఇక్కడి నుంచి కదలాలన్నాడంట ఆ లీడర్. ఏమన్నాడు? మీరు దేవుడిని చూపించని ఇక్కడి నుంచి కదిలేళ్ళ, లేకపోతే మా అన్నల దగ్గరికి మిమ్మల్ని తీసుకోవాలి. బతుకు జీవుడా ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పాడంటే మీరు నా నామం నిమిత్తం మీరు లోకంలోకి వెళ్ళి మిమ్మల్ని సమాజ మందిరాలకు అప్పగిస్తారు, లేకపోతే ఎక్కడికో కోర్టుకు కూడా తీసుకెళ్తారు, జైలు పాలు చేస్తారు. అప్పుడు మీరు వారికి ఏమి సమాధానం చెప్పాలనేది అది మీ పని కాదు. అక్కడ నేను మీ నోట్లో ఉండి వాళ్ళకి సమాధానం చెప్పాను. అది ఆయన గుర్తొచ్చి మౌనంగా ఉన్నారు. ఏమంటే నేను ఒక ప్రశ్న అడిగితే ఏమనుకోదు. ఇందులో ఈ లీడర్ ఒకడు ఉంటాడు కదా, ఈ 12 మందికి లీడర్ అవ్వదు. ఒక ప్రశ్న అడుగుతాను మామూలు, ఆలోచిద్దాం. అది కూడా మిమ్మల్ని బలవంతం ఏం కాదు. ఒకసారి జహంగీర్ తిన్నారా మీరు? తిన్నాం. జహంగీర్ ఎలా ఉంటుంది? తీపిగా ఉంటుంది. కలాకండ తిన్నారంట. కలాకండ కూడా తిన్నారు. ఇప్పుడు నా 3వ ప్రశ్న, జహంగీరు కలాకండ కలిపి ఇప్పుడని తిన్నారా? తినలేదు. మీరు తినలేదు కాబట్టి నేను ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు నేను ఎలా చూపిస్తాను? నేను దేవుడిని చూశాను, దేవుడు శక్తి నేను అనుభవించాను కాబట్టి. మీరు జహాంగీర్ కలాకండ కలిపి తినలేనప్పుడు అది ఎలా ఉంటుందో మీరు ఎలా చెప్పండి. మీరు చెప్పగలరా? దాని రుచి ఎలా ఉంటుందో చెప్పమంటే తింటే చెప్తురు. అలాగే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని వాక్యం ఉంది కాబట్టి ఆ రుచి మాకు దొరికింది కాబట్టి ఆ రుచిని ఇతరులకు తెలియజేయాలని మేము ఈ సువార్త ప్రకటిస్తున్నాం. మాకు తెలుసు ఎన్నో కష్టాలు వస్తాయని, ఇంతకంటే శ్రమలు వస్తాయని, అయినా మేము భయపడం. అదేం చెప్పాడంటే సర్వలోకమునకు వెళ్ళి వారు వినకపోయినను సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాడు కాబట్టి సువార్త ప్రకటించడమే వాళ్ళు బుద్ధుడు తెలిసిపోయారు. ఈ కార్యం చేసింది ఎవరు? దేవుడు ఆ ఆలోచన ఇచ్చాడు. అంతేనా? అది కనుక ఇలాంటి వీళ్ళ హేతువాదులు ఆ మాట కోసం చెప్తున్నా. అర్థమైందా? హేతువాదులు ఇప్పుడు చదువమ్మ మాట. మానవ హేతు బుద్ధికి విఘాతం కలిగించిన. ఎందుకనగా ఈ చిన్న మొక్క కొత్త అవ్వవలే, కొత్త అవ్వ అంటే కొత్తగా ఏర్పడిన సంఘం అనమాట. అది మరలా ఆమె సాతాను ద్వారా మోసపరచబడింది. అంటే మొదట్లో అవ్వమ్మ సాతాను చేత మోసపరచబడింది. ఇప్పుడు సంఘము కూడా సాతాను చే మోసపరచబడతారు. ఎఫెసు సంఘ కాలమునకు దేవుని యొక్క అత్యుత్తమమైన భాగమును ఇచ్చినది. ఆమె కొంతకాలము జయించి ఆ తరువాత నిద్రపోసాగినది. ఆ జాగ్రత్త పడని క్షణములోనే సాతాను వచ్చి పూర్తి పతన విత్తనమును నాటిపోయింది. మనుషులు పతనమైపోతున్నారు గల కారణం ఏంటనమాట? వాళ్ళలో ఒక విత్తనం వేయబడింది. ఆ విత్తనాన్ని బట్టి వాళ్ళు పతనమైపోతున్నారని దీన్ని బట్టి మనకి అర్థమవుతా ఉంది. కనుక మరలా సాతాను ద్వారా సంఘము మోసపుచ్చబడును. ఎఫెసు సంఘ కాలమునకు దేవుని యొక్క అత్యుత్తమైన భాగమును ఇచ్చినది. ఆమె కొంతకాలము జయించి ఆ తరువాత నిద్రపోసాగింది. ఆ జాగ్రత్త పడని క్షణములోనే సాతాను వచ్చి పూర్తి పతన విత్తనమును నాటిపోయింది. అది కనుక సంఘమునకు దేవుని యొక్క అత్యుత్తమ భాగమును ఇచ్చినది. ఎవరిచ్చారు? ఎఫెసు సంఘకాలము సంఘమునకు దేవుని యొక్క అత్యుత్తమ భాగమును ఇచ్చినది. సంఘకాలం ఏమిటి?
సంఘకాలంలో వెలిగింపబడిన ఉజ్జీవము ఆ సంఘానికి పరిపూర్ణమైన అత్యుత్తమమైన భాగాన్ని ఇచ్చింది. ఉత్తమమైన భాగం, అంతే కదా. అయితే సంఘం ఏం చేసింది? ఆ ఇచ్చిన ఉత్తమమైన భాగాన్ని కొంతకాలము జయించి ఆ తరువాత ఇదిగో ఈ సైనికుని వదిలేసినట్టుగానే, కథ చెప్పినట్టుగానే నిద్రపోతే ఉద్యోగం ఉంటుందా? నిద్రపోతే ఉద్యోగం ఉంటుందండి? ఎగిరిపోదా? ఎగిరిపోయింది. ఉద్యోగం ఎగిరిపోతే నువ్వు ఎన్ని డప్పులు కొడితే ఏంటి, ఎంత మైక్ సౌండ్ ఎడితే ఏంటి, ఏమీ ప్రయోజనం లేదు. ఆ జాగ్రత్త పడని క్షణములోనే సాతాను వచ్చి పూర్తిగా పతనమైపోయేలాగా విత్తనాలు చల్లిపోయాడు. ఇంకెవడ బాగు చేయగలడు? ఇంకా అది సంఘములో భేదమైన విత్తనము చల్లబడతాము. సంఘం అంటే చిన్న సంఘం అవ్వచ్చు, సార్వత్రిక సంఘం అంటే యావత్ సంఘం. ప్రపంచంలో ఒకే దేవుని చేత ఒకే విశ్వాసాలు వెళ్ళబడుతున్న వారు అందరూ కూడా ఒక సంఘం అనే గొడుగు కిందకు వస్తారు. సంఘం అనే మన భౌతికమైన మన చిన్న సంఘం అవ్వచ్చు, లేదా విశ్వవ్యాప్తంగా సార్వత్రిక సంఘం అనేటువంటి ఉంటుంది. అదే ఇవి సంఘకాలు. అవునా? దేవుడు మొట్టమొదట ఆ ఉద్యమాన్ని ఆయనే వెలిగించాడు. ఆయనే పౌలుకు దర్శనమిచ్చి ఆయనే పౌలుని ఎన్నుకొని అన్యులకు ప్రవక్తగాను అపోస్తులుగా నేను నియమించాలని చెప్పి స్వయముగా తానే అపాయింట్ చేసి నిలబెట్టాడు ఈ నక్షత్రాన్ని. కానీ సంఘం ఏం చేసిందంటే కొంచెం ఏమారపడతానంలో ఏమైందంటే ఒక్కరోజు బైబిల్ చదవడం మానేచ్చుడు, వారం వరకు నువ్వు బైబిల్ తీర్చవట్టు. ఒక్క ఆబ్సెంట్ ఏం జరుగుతుందో తెలుసా? పిల్లలు ఒకరోజు మా బడి మానిపించడం మళ్ళాడు నొప్పి వచ్చేస్తుంది, పంటలు నొప్పి వచ్చేస్తుంది, తలలో కాళ్ళు లాగేస్తాయి. మళ్ళీ ఆడ బతిమాలి బామాలి మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసి పంపాలంటే తల ప్రాణం తోపాలి. కారణం ఏంటి? ఒక్కరోజు ఆబ్సెంట్. అలాగే ఈ మొట్టమొదటి ఎఫెసీ సంఘం అన్నిటికీ మాదిరి. ఎన్నిటికీ మాదిరి? దీని తర్వాత 7 తరాలు రాకపోతా ఉంది. ఈ 7 తరాలు కూడా ఈ మొదటిదే మాదిరి అయ్యింది. ఒక పరిపూర్ణ మాదిరిని చూపించుచున్నది. మొట్టమొదటిగా అతి సుందరమగు డయానా దేవాలయములు గమనించండి. అది మనం చెప్పుకోండి. సంఘము పతనమైపోవడానికి కారణం ఏంటి? మూల కారణం డయానా. అవునా? ప్రిన్సెస్ డయానా కాదు, ఆవిడ బ్రిటిష్ మహారాణి, ఆవిడ పేరు. ఆమె గురించి కాదు మనం మాట్లాడేది. కానీ ఒక ఊహారూపం. మన ఫోటో ఉందంటే ఖచ్చితంగా ఆ ఫోటో గల వ్యక్తి ఎక్కడో ఒక చోట ఉంటాడు, అంతేనా? ఇప్పుడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఆల్రెడీ బ్రతికి జీవించిన కాలంలో ఆయన ఉన్నాడు. కానీ ఈ డయానా ఎక్కడా లేదు. కానీ ఒక ఆర్టిస్ట్, ఒక వ్యక్తి ఊహించి ఒక చెక్క మీద ఆ చెక్కను చెక్కడం వల్ల వచ్చిన రూపమే డయానా. సంఘం ఎలా మెల్లగిరిపోతుందో చూడండి. ఈ డయానా ఏం చేసింది? ఊహతో ఆమె కొరకు ప్రతిష్ఠించబడిన దేవాలయములు ఇంకా చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక విగ్రహం ఎప్పుడైతే బదులైందో దాని పిల్లలు వచ్చేస్తాయి. అలాగే ఆలయాలు వెలిసిపోయాయంట చిన్న చిన్నవి కూడా. కనుక ఈ ప్రతిభతో పోల్చుటకు అవేమీ ఎన్నదగినవి కావు. చెప్పవలను అన్నచో ఆమె నిరాకారముగా ఉన్న స్త్రీ రూపము. ఆమెను మ్రానులో చెక్కిరి. ఆమె యొక్క 2 చేతులు 2 మామూలు ఇనుప ఊచలతో చేయబడి ఉండెను. మొదటి కాలంలో దిగి వచ్చిన క్రీస్తు విరోధి ఆత్మకు ఇది ఎంతో మాదిరిగా చెక్కబడి. క్రీస్తు విరోధి ఆత్మ ఇనుము. దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం. దానియేలు దర్శనాన్ని చూశాడు. దర్శనంలో శిరస్సు బంగారం, అవునా, రొమ్ము వెండి గిత్తడి, అలా కిందకు వచ్చేసరికి ఇనుము మట్టి, కాళ్ళు ఇనుము మట్టి. కానీ మన ప్రభు వస్తా ఉన్నాడు, అది దర్శనము. రాజ్యాలు వాటి ఆ రూపానికి అర్థం ఏంటో దానియేలు చెప్పాడు. ఒక రాజ్యం రాబోతుంది, అది బంగారం వలె ఉంటుంది. మెల్లమెల్లగా రాజ్యాలు పతనం అయిపోతుంది. కానీ చివరిలో వచ్చే రాజ్యాలు ఏం చెప్తే తెలుసా? ఇనుము మట్టి. ఇనుము మట్టి దేనికి సాదృశ్యం అంటే, ఇనుము గట్టిదనానికి సాదృశ్యం అయితే మట్టి దాంట్లో ఎలాంటి బలము ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఇనుము మట్టి కలిపితే కలుస్తాయా? సిమెంటు ఇనుము కలుస్తుంది,
అవునా? అందుకే గోడలు కట్టుకుంటున్నాం, లోపల ఊసలు ఉంటాయి. సిమెంటు ఇనుము కలిసింది. అవునా? కంకర సిమెంట్ కలుస్తుంది, ఇసుక సిమెంట్ కలుస్తుంది. ఇనుము మట్టి కలుస్తుందా? కలవ. కానీ చివరి రాజ్యం లేదా చివరి కాలం ఎలా ఉంటుందో తెలుసా? ఇనుము కలుస్తున్నాయి మనసులో. యశ్వ్రభు వారు చెప్పారు, దాన్ని వికటంగా తీసుకున్నారు లోకస్తులు, వాళ్ళకి అర్థం కాక. కానీ ఈ చివరి కాలంలో ఎవరెవరికి పడదంట? అత్త మీద కోడలికి, కోడల మీద అత్తకి. ఇంకా తండ్రి కొడుకులకి సమాధానం ఉండదు. ఇంకా తండ్రి కొడుకులకి సమాధానం లేదు, తోడుకోడలు ఇద్దరు కలిసి ఉంటారా? ఉంటుందా? మనుషులు కలిసేటువంటి కాలం కాదు, మట్టి. ఇప్పుడు ఈ డయానా చేతులు దేంతో సృష్టించారంట? ఇనుము, గట్టిదనం అన్నమాట. ఎలాంటి వాడినైనా సరే సరిదే చక్కబెట్టేసి ఒక మూలను కూర్చోబెట్టగలిగినంత శక్తి కలిగినటువంటి చేతులు. మత సంబంధము కార్యక్రమములు, పద్ధతులు ఆక్రమించ రాబో దినములకు ఇది హెచ్చరికగా ఉన్నది. దేవుని యొక్క ఆలయమును ఉల్లాసపరచు ప్రత్యక్షత ఇక నింపదు. పట్టుకోవాలి మీరు. దేవుని యొక్క ఆలయమును ఉల్లాసపరచు ప్రత్యక్షత ఎలా ఉంటుంది? దేవుని ఆలయాన్ని ఉల్లాసపరిచే ప్రత్యక్షత. నిజముగా దేవుని ఆలయమును ఉల్లాసపరిచే ప్రత్యక్షత సంఘములోకి దిగి వస్తే ఆదివారం ఎంతమంది ఉంటారో బుధవారం కూడా అంతమందే ఉంటారు. మరి చదువు ఎవరైనా చదవండి, పుస్తకం ఉన్నవాడు. సంఘము ఆలయం యొక్క ఉల్లాసపరచు ప్రత్యక్షత ఇక నింపదు. ఇక నింపాలన్న నింపే సమయం కాదంట. ఎందుకంటే కాలంలో సంఘంలోకి ఏమొచ్చిందంటే చీకటి పరిపూర్ణంగా వచ్చేసింది. రాజుకి ఇదిగో చూడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, వారందరి మీద ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఇవన్నీ చెప్పేసుకున్నాం. ఈ ప్రధాన యాజకుడు ఎవరో కాదు, కానీ పోప్ అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అవునా? నిన్న ఒక వీడియో చూశాను నేను, ఎలియన్స్తో కరచాలని చేస్తున్నాడు పోప్ గారు. ఎవరో క్రియేట్ చేశారు అలా. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఆకాశం ఉందే, భూమి మీద సర్వాధికారం నాదే అని చెప్పుకొని జనులను మోసపరిచే ఆ జంక్షన్లో మనం ఉన్నాం. అర్థమవుతుందా? ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంది అమెరికా. ఆ ఎలియన్స్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, భవిష్యత్తులో ఏమైనా మన మీదకి యుద్ధానికి వస్తారా ఏంటి, ఆ ఫ్లయింగ్ సాసర్స్ ఏంటి, ఇప్పటికే వాళ్ళకి అంత చెక్కట్లేదు. అసలు ఉన్నారా లేరా? ఎవడైనా సృష్టించాడు ఇలాగ, ఇదిగో డైరా లేక తెలియదు. ఎవడో ఫ్లయింగ్ సాసర్ చూశానంటాడు, వీడియో పెడతాడు, ఫోటో పెడతాడు. అవునా? మరి వేరే ఆ గ్రహాలు ఉన్నారంట, ఉన్నారు లేదు. కానీ ఇప్పుడు వస్తున్న వీడియోలు ఏంటంటే ఆ ఎలియన్స్తో ఇది కరచాలం చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి? నిజంగా ఎలియన్స్ వచ్చి కరచాలం చేయట్లేదు, ఆయనను ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఎలాగంటే ఆయన మాట్లాడితే అవసరమైతే ఎలియన్స్ కూడా ఏం చేయాలి తెలుసా? లోబడాలి. ఎలియన్సే లోబడితే ఎవరికి ఎంత చెప్తే, ఎలియన్సే పోపుకు లోబడితే ప్రధానమంత్రులు ఎంత అర్థమవుతుందా? ఈ ఒక్క ఉదాహరణ చాలు మీకు. ఎలియన్సే లోబడుతున్నాయంటే ఆకాశ సమూహం అని వాక్యంలో రాయబడింది. ఆకాశ సమూహమే వచ్చి ఆయనకు నమస్కరిస్తున్నాయంటే దేశ నాయకులంత ఆల్రెడీ దేశ నాయకులు అందరూ వెళ్ళి లైన్ కడుతున్నారు అక్కడ దర్శనం కోసం. అది మృగం అని వాక్యం చెప్తా ఉంది. మృగానికి మోకరెళ్తా ఉన్నారు, మృగానికి నమస్కారం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చదువుతాను చూడండి, ప్రార్థన. వారందరి మీదను ఒక ప్రధానమైన యాజకుడు ఉన్నాడు, రాజకీయ అధికారం అతడు కలిగి ఉన్నాడు. యాజకుడికి రాజకీయ అధికారం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమంటే పాస్టర్కి మన ఎప్పుడే చెప్పాను, ఎక్కడ గుర్తురాట్లా, అక్కడ గంగవరంలోనే గాడిద పని చేయాలి, కుక్క పని చేయాలన్నట్టు. ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నారు? ఆదాయం సరిపోక ఏం చేస్తున్నారు తెలుసా? కొన్ని పథకాల్లో జాయిన్ అవుతా ఉన్నారు. పాపం ఏం చేస్తారు, ఏదో లాభం వస్తుంది. కానీ ఎప్పుడైనా కానీ కాలం మారుతున్నా కానీ మోసం అనేది మట్టుకు ఆగలేదు. మోసాలు చేస్తూనే ఉన్నారు. చూసారా? అసలు పాస్టర్ గారికి వ్యాపారం ఏంటి? ఇప్పుడు యాజకుడికి ఏముందంటే రాజ్యాధికారం ఎక్కడి నుంచి వచ్చింది?
చెప్పండి. రాజ్యాధికారం యాజకుడు, పాస్టర్కి అధికారం, రాజ్యాధికారం అంటే పొలిటికల్ పవర్ కూడా ఆయనకు ఉంది. అందుకే ప్రవక్త ఎత్తి చెప్తా ఉన్నాడు, మతము రాజకీయం ఒకటైతే ఇంకా దానికి మించిన శక్తి మరొకటి లేదంట. దాన్నే ఇప్పుడు మన దేశం అవలంబిస్తా ఉంది, మన దేశ నాయకులు అవలంబిస్తున్నారు. ఇప్పుడు రాజకీయంలోకి ఏమి దూరిందో తెలుసా? మతం దూరింది. మనుషులను రెచ్చగొట్టి మతోన్మాదులుగా మార్చి దేశంలో అధికారాన్ని వాళ్ళు తీసుకుని పరిపాలన చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసిన యాజకుడు పరిపాలిస్తున్నాడంట, ఇక్కడ చూసిన యాజకుడికి రాజ్యాధికారం వచ్చిందంట. ఈయన రాజు కాదు, కానీ రాజులందరూ కూడా, భూరాజులందరూ కూడా ఆయనకు వంగి వంగి నమస్కారం చేస్తారు. కారణం, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా కూడా ఆయన దగ్గర ఉంది. తెలుసా? మన రాయ్ గారు చెప్పారు కదా మన సభలకి, బ్లాక్ రాక్. ఈ బ్లాక్ రాక్ కాన్సెప్ట్ అంటే ప్రతి దేశాన్ని లూటీ చేయడమే. లాస్ట్కి గతి లేక ఇగో పథకాలు పెట్టాలంటే రాష్ట్రాలు కేంద్రం దగ్గర అప్పు చేస్తున్నాయి. మరి కేంద్రం ఈ రాష్ట్రానికి పంచాలంటే ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తేవాలి. అంతకుముందు అప్పు తీరుతారే ఈ సంవత్సరం ఇస్తారు. ప్రతి సంవత్సరం ఏముంటుందంటే బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్లో లోటుపాట్లు చూస్తారు. లాసులో కానీ ఉందంటే ప్రపంచ దేశాలు అప్పు ఇవ్వవు. ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయంలో కొంచెం ఎదుగుదల ఉంటేనే అప్పిస్తారు. గతంలో తీసుకున్న దాంట్లో కొంతైనా కట్టు ఉండాలి. బ్యాంకుల్లో ఎక్కడికైనా లోన్కి వెళ్తారని మిమ్మల్ని సిబిల్ స్కోర్ చూడట్లేదా? అదే మాట. కనుక అప్పుడు గత్యంతరం ఏ హామీ లేకుండా అప్పిచ్చేవాడు వస్తాడు, ఆడే వీడి యాజకుడు. ఆడి దగ్గర ప్రపంచంలో ఉన్న ధనమంతా వాడి ఆధీనంలో ఉంటుంది. కాబట్టి వీడితో సహవాసం చేసి మనకి ఏదైనా దొరకవచ్చు అని వాడు ఈ మొత్తం ధనాన్ని, బంగారాన్ని చూపించి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధినేతలను అతని చేతుల్లో పెట్టుకుంటాడు. అది ఇప్పుడు అర్థమైందా మీకు? ఎమ్మెల్యే ఎలక్షన్కి, ఎంపీల ఎలక్షన్కి డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు అనుకుంటున్నారు? ఎవరు ఎమ్మెల్యే జేబులు తీస్తాడు అనుకుంటున్నారా? లేదు లేదు. ఆ ఊరిలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు అందరూ కూడా ముందుకొచ్చి నా వంతు ఇదిగో 5 కోట్లు, నా వంతు ఇదిగో 5 కోట్లు. ఎందుకు ఇస్తారు? నెగ్గిన తర్వాత ఎమ్మెల్యే గారి చేత, ఎంపీ గారి చేత పనులు చేయించుకుంటారు. అర్థమవుతుందా? కనుక మనం మసలాని బతకాలంటే ఏముండాలంటే ఏదో ఒక అధికారం ఉన్నవాడితో మన సహవాసమైనా ఉండాలి, లేదా అధికారం మనకైనా ఉండాలి. యాజకుడు పని చేయాలి, కానీ అధికారం జోలికి ఎత్తుకెళ్తాడంటే కొన్ని అవకాశాలు దక్కించుకోవటం. అవునా? ఈవేళ యాజకులు కూడా అలాగే ఉన్నారు. అది కనుక యాజకుడు ఏం చేయాలంటే యాజకత్వం చేయాలి, రాజు ఏం చేయాలంటే పరిపాలన చేయాలి. అంతేనా? కానీ ఒకరి పరిచయం ఒకరు లాక్కుని వాళ్ళు పరిచర్యలను వీళ్ళు కొనసాగించడం వల్ల వచ్చే అనర్థాలు ఎన్నో ఇక్కడ ప్రవక్త చాలా బాగా వివరిస్తా ఉన్నాడు. రాజ్యాధికారం అతడు కలిగి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ప్రజల యొక్క పలుకుబడి అతనికి ఉండినది. అవునా? అప్పటికే పరిణామం చెందుతున్న దానిని అతడు ప్రదర్శించుచున్నాడు. నేను ఏదైనా చేయగలనని ప్రజలు ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. అయితే ఇంకా పూర్తిగా బయలుపరచబడలేదు. ఇది ఎఫెసు సంఘకాలం ఉన్నాం మనం. 7 సంఘకాలం నుండి మనం అనుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ బయలుపరచబడిపోయాడు పలానా వ్యక్తి అని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఎఫెసు సంఘంలో అప్పుడప్పుడే వాడి గుణాలు ఇంకా పరిపూర్ణంగా బయలుపరచలేదంట. అంతే కదా? స్నేహం చేసిన 3వ రోజునే ఆడు వ్యక్తిత్వం తెలిసిపోతే ఇంక స్నేహం చేస్తావా? లేదు. పరిపూర్ణంగా నమ్మేసి, అవునా, ఒకే కంచంలో తిని ఒకే మంచి పడుకున్నంత స్నేహంగా ఆడు నమ్మబలికి అప్పుడు 7వ రోజున దిగేస్తాడు. అంతేనా? నమ్మించి మోసం. అర్థమవుతుందా? అది అయితే ఇంకా పూర్తిగా బయలుపరచబడదు. సంఘము త్వరలోనే మానవుని యొక్క నాయకత్వమునకు అప్పగించబడబోతున్నది. అసలు సంఘం ఎవరి నాయకత్వం వెళ్ళాలి? దేవుని యొక్క నాయకత్వం వెళ్ళాలి. కానీ ఏమవుతుందంట? త్వరలోనే సంఘము మానవుని యొక్క నాయకత్వములకు అప్పగించబడబోతున్నది. ఎందుకో తెలుసా ఈ పరిస్థితి? నిద్రపోవడం. పరిస్థితి ఎందుకు? నిద్రపోవడం. అందుకే కాలం నెరిగి మేల్కొనమంటున్నాడు. కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినది. హల్లెలూయా.
కనుక సంఘము త్వరలోనే మానవుని యొక్క నాయకత్వమునకు అప్పగించబడబోచున్నది. మానవుని యొక్క పథకములు మరియు మానవుని యొక్క ఆశలు చోటు చేసుకొనవై ఉన్నవి. పరిశుద్ధాత్మలాగు సెలవిచ్చుతున్నారు అనుట ఇక ఆగిపోవు. ఏం చెప్తున్నావు? ఒకప్పుడు ప్రవక్తలేమని వారు యెహోవా దేవుని వాక్కుని అలా ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్యలో నడుస్తున్నాడు, లేక సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడుతున్నాం అని మనం ఏంటంటే పరిశుద్ధాత్మ ఇలా సెలవిచ్చుచున్నాడు అని మనం ఇలాగ అనడం ఇక ఆగిపోతాం. అది ఒక సజీవ సత్యముగా ఇక ఉండబోటలేదు. సజీవ సత్యం ఏంటో తెలుసా? సంఘమే. కానీ ఇప్పుడు సంఘంలో సత్యం ఉందా? ఉందండి? లేదు. అందుకనే ఎవరి పని వారు చేయాలి. ఎంత చక్కగా మాట్లాడుతుంది చూడండి. ఇంకా ముందుకు పోతే ఇంకా ఉన్నాయి. ఇక సజీవ సత్యముగా ఇక ఉండబోట్లేదు. ఆలయ బానిసలకు అది కేంద్రముగా ఉన్నది. ఏమండి ఈ మాట పట్టుకుంటారా? ఆలయ బానిసలు ఉన్నారంట. ఆలయ బానిసలు అంటే అర్థమవుతుందా? నుంచున్నవాడు ఎవడో మాకు అక్కర్లేదు, ఈ గోడలు మాకు చాలు అంటలేదా? వీళ్ళు ఎవరంటే ఆలయ బానిసలు. ఆమేన్. అర్థమైందా? ఆలయ బానిసలు అంట. మీరు ఎవరైనా అలాగే వింటే ఆలయ బానిసలు అండర్లైన్ చేసుకోండి. అది ఒక కేంద్రముగా ఉన్నది. వారికి ఇక వేరే మార్గము లేక వారికి విధేయులయ్యారంట. ఏ జాతర గచ్చంతరం లేక మనం చెప్పుకున్నాం కదా, అంత నచ్చకపోతే అంత బలవంతంగా నేను ఎవడమన్నాడంటే ఇది ప్రవక్త మనకు జవాబిస్తున్నాడు. అంత బలవంతంగా ఎందుకున్నారంటే వాళ్ళు అక్కడ వాళ్ళకు విధేయులైపోయారు. హల్లెలూయా. పాలకులకు విధేయులైరి. దీని యొక్క భావమును గ్రహించండి. ఒక దినము రాబోటని ఇది చూపించుచున్నది. ఒక దినము రాబోతుందంట. అప్పుడు ఆ యాజకులు రాజకీయ అధికారములు పొందుదురు, ప్రభుత్వ అండదండలను పొందుదురు, వాక్యములకు మరియు ఆత్మకు బదులుగా ఆచారములను, మత విశ్వాసములను, మానవ నాయకత్వమును రూపొందించెదరు. జనవరి 1 జ్ఞాపకం చేసుకుందామా? మూటలు వచ్చేయండి మన సంఘంలోకి. ఎక్కడికి వెళ్ళాయి? ఎందుకు వెళ్ళాయి? సీరచ్చి మోసం చేస్తున్నారు. చూసారా? రేపు పొద్దున ఏదైనా రాజకీయ పార్టీలో పదవిత్తండి వద్దంటారు వీళ్ళు. ప్రభుత్వ అండదండలను పొందుతారు. ఏముండాలంటే సంఘానికి అవసరమా? అవసరం లేనే లేదు. అదే ఎక్కువ సార్లు చెప్తాను నేను. పౌలు శీలకి ఎవరు అండదండలు ఉన్నాయి? షడ్రక్ మేషక్ అబేద్నెగోకి ఎవరు అండదండలు ఉన్నాయి? ఎవరు అండదండలు లేవు. మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు. ఎంత గొప్ప విశ్వాసం. కానీ మనకేం కావాలో తెలిసి వేళ నెగ్గగానే వచ్చి దండేసేది సంఘంలో. అసలు ఆయనకి ఇక్కడికి సంబంధం ఏంటి? మన సంఘ విశ్వాస ఎందుకని తీసుకొచ్చి ఇక్కడ సన్మానం చేయాలి? ఎందుకంటే ఆయన అండదని ఉంటే బాగుంది. ఏం బాగుంటుంది? నీకు పరలోకపు దేవుడు అండ నీకు, అది సంపాదించుకో. అంతేగాని ప్రభుత్వ అండదండలు ఉంటాయి, పోతాయి. ఒక దినము రాబోటునని చూపించుతున్నప్పుడు యాజకులు రాజ్యాధికారములు పొందుతురు, ప్రభుత్వ అండదండలను పొందుతురు, వాక్యమునకు మరియు ఆత్మకు బదులుగా. ఇంకా వాక్యం అవసరం లేదు, ఆత్మ అక్కర్లేదు. వాటికి బదులుగా ఏమవుతాయంటే ఆచారములు వస్తాయంట, ఆ మత విశ్వాసములు వస్తాయంట, మానవ నాయకత్వం రూపొందించేస్తారంట. మానవ నాయకత్వం, దేవుని నాయకత్వం కాదు. మనమేమన్నా ప్రభువా మా జీవితంలో అన్ని విషయాల్లో నీ అధికారానికి మేము ఒప్పుకున్నామని మనం ప్రార్థన. కానీ మా నాయకుడు ఏం చెప్తే అది చాలు మాకు అంటున్నారు. ఎవరి నాయకత్వం కింద ఉంటారంటే మానవుని యొక్క నాయకత్వమును రూపొందించదు. విశ్వాసులను బానిసలుగా చేయుదురు. ఎంతకంటే కఠినమైన మాట మరొకరు ఉండదు అనుకుంటున్నాను. విశ్వాసులు ఎలా ఉంటారు తెలుసా? బానిసలు. బానిసలు అంటే అర్థమవుతుందా? అది బానిసలు అంటే ఉండమంటే ఉంటారు, అయ్యా కూర్చోమంటే కూర్చుంటారు, లేవమంటే లేవు. అంతలాగా బానిసలుగా చేసేస్తారంట నాయకులు. కానీ సుఖభోగములను అనుభవించెదరు. ఏమండి? సుఖభోగములను అనుభవించెదరు, సిరి సంపదలతో తలతూగుదురు, తమ అపవిత్ర సుఖ సౌఖ్యములను
అనుభవించుదురు. దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నడుచుకొనుచున్న పేదవారు వారికి దాసులుగా మారు. సభలెట్టేస్తున్నారు. ఏం చేయండి మీరు? సందాలు. నేను కారు కొనుక్కున్నాను, ఈఎంఐ మీరే కట్టాలి. ఏంటి కారు మీద ఎంజాయ్ చేసి కూడా పాటర్ గారు ఈఎంఐ సంగతులు కట్టాలా? ఇది ఎక్కడ భాగవతం? ఆలోచించండి ఒకసారి. ఇలాంటి పాటర్ గారు లేరనుకుంటున్నారా? రేపు జాషువాను రాజు వెళ్ళి తీసుకొచ్చే చోటు అదే. రాష్ట్ర గారు కారు ఈఎంఐ ఎవరు కడతారు తెలుసా? సంగతులు. సరే, దాన్ని పక్కన పెడదాం. ఆటో ఈఎంఐ ఒకటని కట్టారా మీరు? నేను తిరుగుతున్నాను ఆటోలో. ఇక్కడ నీతి అది అర్థమవుతుందా? అక్కడ పాస్ గా తిరిగే కారుకి ఈఎంఐ ఎవరు కడుతున్నారు? సంఘం కడుతుంది. కనీసం సంఘం తిరిగే ఆటో కానీ ఈఎంఐ కడుతున్నారు వీళ్ళు. జాగ్రత్త. కనుక దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా నడుచుకున్న చిన్న పేదవారిని బానిసలుగా చేస్తున్నారు. అంటే బానిసలే. చాలా ఘోరం. నాకు వినపడినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇలా పీడించారు? తట్టుకోలేక అక్కడికి వెళ్ళిపోతున్నారు. పాలకొల్లు వెళ్ళిపోతున్నారు అమలాపురం నుంచి. ఎందుకు వెళ్తున్నారు? ఏమండి, మాస్టర్ గారు వస్తే లాడ్జీ ఖర్చు చిన్న నువ్వు పెట్టుకోవాలి. లాడ్జీ ఖర్చు రోజుకు 3,000. 2 రోజులు ఉంటారు కనుక 6,000 పాస్టర్ గారికి రూమ్ ఛార్జీని పెట్టుకోవాలి. గాబ్రియల్ భోజనాలకు వచ్చింది నీవు అవి కూడా ఇంచుమించి అలాగే ఉంటాయి. పాస్టర్ భోజనం అంటే మామూలు భోజనం అది కనుక 2 రోజులకి కనీసం 5,000 నువ్వు దగ్గర పెట్టుకో. పాస్టర్ గారు ఏమవుతారు? అవునా? కానీ ఎప్పుడో ఒకసారి మీకు అవకాశం ఇచ్చినా మీరు వెనక్కి కానీ అంతలా పీడించేస్తున్నా ఏదైనా ఇప్పుడు రేపు మీటింగ్ కదా శుక్రవారం, నేనిస్తాను పోటీ పడతారు అక్కడ. నిజం. కనుక పేదలను పీడిస్తారు. అవును, దేవుడు గొప్పవాడే, దేవుడు ఐశ్వర్యవంతుడు. మాస్టర్ గారికే ఇస్తాడా? విశ్వాసకే దేవుడు. విశ్వాసులేమో వాక్యానుసారం జీవిస్తున్నారంట, మాస్టర్లేమో వాళ్ళని బానిసలుగా చేసుకుంటున్నారు. అంటే వాక్యం వైపు నడిపించడానికి బదులుగా మానవ నాయకత్వం కింద వాళ్ళని బానిసలుగా ఉంచుతున్నారని ప్రవక్త బాధపడతా ఉన్నారు. అలాంటి కార్యాలకు ఇక్కడ చోటే ఉండదు ఖచ్చితంగా. యేసు ఆయన వర్తమానికుడు మరియు సంఘం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతి. ఎవరైనా 7 దీపస్తంభములు సంచరించిన వాడు ఎవరు? మళ్ళీ మొదలుకెళ్దామా? ఆయన చేతిలో కుడి చేతులు ఏమన్నాయంట? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతి. ఆయన ఎలాంటి సంగతి చెప్తాడంటే ఈయన గురించి ఇలాగ చెప్పబడింది. ఈ యేసే ప్రభువును మరియు క్రీస్తు అయి ఉన్నాడు. నువ్వు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఆ 7 దీపస్తంభాల మీద సంచరించిన వాడు ఎవరంట? క్రీస్తు, యేసు క్రీస్తు. ఆయన ఒక్కడే సర్వశక్తుడగు దేవుడు మరియు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని మాటలు వచ్చాయి చూడండి. సర్వశక్తుడైన దేవుడు అంటే ప్రభువు, క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడు, ప్రభు అయిన యేసు క్రీస్తు. అట్టుకున్నారా? హల్లెలూయా. కనుక ఆయన గురించి నాకు చెప్పబడింది, రక్షణ యెహోవా నుండి కలుగును. అంతేనా? రక్షణ ఎక్కడి నుంచి కలుగుతుంది? యెహోవా నుంచి కలుగుతుంది. యోనా 2:9 చదవండి ఎవరైనా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిద్దును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే. అది యెహోవా యొక్క రక్షణ ఉందంట. ఎవరి దగ్గర ఉంది రక్షణ? యెహోవా వలననే రక్షణ. 7 సంఘ కాలములలోను సంఘముల మధ్య నడుచుచున్నాడు. ఆయన మొదటి సంఘ కాలములు ఎట్లున్నాడు? అన్ని సంఘ కాలములలోనూ ఆ విధంగానే ఉన్నాడు. మారడానికి వీల్లేదు, మారకూడదు కూడా. ఒకవేళ మార్పు వచ్చిందంటే ఎక్కడో లోపం ఉందని అర్థం చేసుకోవాలి.
కనుక ఆయన మొదటి సంఘకాలంలో ఎలా వ్యవహరించాడో రెండవ సంఘకాలంలో కూడా అదే విధంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆయన గురించి వ్రాయబడినది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉంది. కనుక ఆయన మొదటి సంఘకాలంలో ఎలా ఉన్నాడో చివరి సంఘకాలంలో కూడా ఆ విధంగానే ఉండాలి. హల్లెలూయా. 7 సంఘకాలంలోనూ సంఘముల మధ్య నడుచుచున్నాడు. ఆయన మొదటి సంఘకాలంలో ఎట్లున్నాడో అన్ని సంఘకాలంలోనూ ఆ విధంగానే ఉన్నాడు. ప్రతి విశ్వాసికి ఆయన మారని వానిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన ఏమి చేశాను ఇంకా దానిని ఆయన చేయుచున్నాడు, మరి ఇంకా చేయుచునే ఉన్నాడు. ఇంకా చేయుచునే ఉన్నాడా? ఇంకా చేయుచునే ఉన్నాడా? సభలకు వర్షం రాలేదు, మన మీటింగ్లకు వర్షం రాలేదు, మరి రేవో రావచ్చారు ఎందుకు అంటున్నారు? అలాగే ఎందుకు అంటలేదు? ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు రాదు అని ఫోన్లు చూపెడతారు నాకు. ఇదిగో తుఫాన్ అంటిందంట. తుఫాను దారి మళ్లించే శక్తి దేవునికి లేదా? ప్రార్థించు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నిన్న నేడు, ఆయన మొదట్లో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన ఏమి చేసినో ఇంకా దానిని ఆయన చేయుచునే ఉన్నాడు, మరియు ఇంకా చేయుచునే ఉండును. హల్లెలూయా. యేసు తన సంఘముల మధ్య ఒంటరిగా నడుచుచున్నాడని మీరిచ్చడు గమనించగలరు. ఆయనతో మరి ఎవ్వరూ లేరు, ఎవరునూ నిశ్చయముగా ఉండజాలరు. ఎందుకనగా ఆయన మాత్రమే రక్షణను తీసుకుని వచ్చారు. అవునా? యేసుక్రీస్తునే మనకు రక్షణ ఇస్తారు. పాస్టర్ గారు ఇచ్చారా? అది ఆయన ఆమెను అనగా సంఘమును తన సొంత రక్తం ఇచ్చి కోనేను. ఆయన రక్తం ఇచ్చే కొన్నాడా? ఆయన ఏమి వెండి బంగారం ఇచ్చి మనల్ని కొనుక్కోలేదు, కానీ గోధుమ బస్తాలు ఇచ్చి కొనుక్కోలేదు, గోధుమ పిండి ఇచ్చి కొనుక్కోలేదు. అవునా? వాళ్ళు ఏమి ఇచ్చుకున్నాడంటే స్వరక్తం. హల్లెలూయా. ఆయన ఆమె యొక్క సొంతం, ఆమె ఆయన యొక్క సొంతం. ఎందుకని సొంతం? కొన్నాడు. నువ్వేమలేదు కట్నం, ఆయన రక్తాన్ని నీకు కట్నంగా ఇచ్చి ఆయన కొన్నాడు. కనుక నీవు ఆయన సొంతం. నీ మీద సర్వాధికారం ఆయనకున్నది. హల్లెలూయా. ఇంకా ఆమెకు ఆయనే ప్రభు, యజమాని. ఆమె తన ప్రభువుకు ఆయనకు సంపూర్ణ మహిమనిచ్చుచు, మరియు ఆయన తన మహిమను మరెవరితోనూ పంచుకొన్నాడు. దేవుని మహిమను ఎవరితో పంచుకుంటాడంటే ఆమెతోనే. ఎవరినైతే స్వరక్తం ఇచ్చి కొన్నాడో తన సొంత సంఘము కొరకు ఆ సంఘములోని ఆయనను మహిమ పరచబడ. సంఘానికి మహిమిస్తాడండి. అదే ఉంది. ఏమనుంది? ఎందరిని అనాదికాల సంకల్పములు ఆయన అనుకున్నాడు, వారిని పిలుచుకుంటాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని ఆయన ఇప్పుడు అర్థమైందా? కనుక ఆయన మనకి ప్రభు, యజమాని. అందుకే ఎఫెసీ పత్రికలో ఏముందంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులు. అద్దె పురుషుడు కూడా ఉన్నాడు అనమాట. ఈ లెక్కలో పర్టికులర్గా సొంత పురుషుడు అని రాసినట్టు అర్థం ఏంటి? రెంట కూడా దొరుకుతారనమాట. దొరకరా? వాక్యం మారదండి, అది నెరవేరాల్సిందే. మా అన్నమే తింటాం, మా వస్త్రాలే కట్టుకుంటాం, మన కోకే కొనక్కర్లేదు. నువ్వు నాకేమి పలావ్ ప్యాకెట్లు అంటే ఎక్కడ? నా కూడు నేను తింటాను, నా ఇల్లు నాకే ఉంది, కేవలం వచ్చిపో అంటారంట. నీ పేరు పెట్టుకో. ఎందుకంటే ఎవడో ఒకటి పంచర్ ఉందామని చెప్తే ఊరందరూ వచ్చి తందలాడుతున్న ఊరంతా ఇంటి చుట్టూ తిరుగుతారు. అందుకని పలానా ఎవడు ఉన్నాడని చెప్పుకోవడానికి నువ్వు కావాలి. ఎంత గొప్ప ప్లాన్ అది. అందుకోసం అనమాట. నీ పేరు ఎందుకని అడుగుతున్నారంటే అందుకోసం. నీ పేరు పెట్టు. మా అన్నమే మేము తింటాం, మా వస్త్రాలనేమో కట్టుకుంటాం. జరగట్లేదు అలాగా? చెప్పండి. అందుకే వాక్యం ఏమిటో, మీ సొంత పురుషుడు. కానీ సొంత పురుషుడే ఎవరు అంటే మన ప్రభు.
ఎందుకంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు. అందుకే ఆయన మన నాయకుడు, ప్రభు. హల్లెలూయా. ఆయన మహిమని మరి ఎవరితోనూ పంచుకోనడు. ఎందుకంటే నిన్ను కొన్నాడు కాబట్టి ఆయన మహిమ నీకు ఇస్తాడు. ఆయనతో ఏ పోపు లేడు, ఆయనతో ఏ ఆర్చ్ బిషప్ లేడు. ఆయన యొక్క శరీర సంబంధం ఒక తల్లి అయిన మరియ కూడా ఆయనతో కూడా లేదు. ఆయన ఒక తండ్రి ఎగు వారి వైపు చూసి మాట్లాడలేదు. ఒక తండ్రి ఎగు వారి వైపు చూసి ఆయన మాట్లాడలేదంట. ఎందుకనగా ఆయనే తండ్రి అయి ఉన్నారు. పరిశుద్ధాత్మక ఆజ్ఞలు జారీ చేయుటకు ఆయన వెనుతిరగలేదు. ఎందుకనగా ఆయనే దేవుడు. నిత్యుడగు ఆత్మ అయి ఉన్నాడు. సంఘములో ఆయన యొక్క జీవము ప్రవహించుచున్నది. సంఘమునకు నాడిగా ఉండి జీవమునిచ్చుచున్నది. ఆయన లేకుండా ఏ జీవమును లేదు. సంఘములు ఏముండాలి? ఇప్పుడు జీవం ఉండాలి. ఆ జీవమే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తే సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు లేకుండా సంఘమునకు మహిమ రాదు. అందుకే సంఘకాలాలు అన్నీ అయిపోతారు. చివరి ఒక తలరాయి చూసారా? ఇంటి యజమానిని బట్టి ఇంటికి గౌరవం, అంతేనా? యజమాని లేడంటే శిరస్సు పోయినట్టే లెక్క. అందుకే ఆయన అంటాడు, స్త్రీకి పురుషుడు శిరసనియు, పురుషునికి దేవుడు శిరసనియు. అవునా? పౌలు గారు ఎంత లోతుగా మనకి బోధించాడండి. సంఘం అనే శరీరానికి శిరస్సు క్రీస్తు. దేవునామానికి మహిమ కలుగు. కనుక ఆయన లేకుండా ఏది ఉండబోదుకో. ఆయనే సమస్తం. కనుక మన జీవితాల్లో మనకు ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు మన పట్ల అన్ని బాధ్యతలు ఆయన వహిస్తారు. ఉదాహరణకి నీకు వర్షం రాకూడదు అనుకో, నా బాధ్యత వహించి తండ్రి, నా ముందు గొప్ప కార్యం ఉన్నది, అది నువ్వు చూసుకో తండ్రి అని ప్రార్థన చేసి అడగటం. అంతే మనం చేయాలి. తర్వాత ఆయన ఇష్టం అంతే. దేవుని యొక్క మహా తీక్షణ ఉగ్రతను మధ్యపు తొట్టిని ఆయన త్రొక్కినప్పుడు ఎవరు ఆయనకు చెప్పలేదు. ఉన్నారా? శిలువ మీద హల్లెలూయా వేలాడి రక్తము కాచినది ఆయన ఒక్కడే. హల్లెలూయా. మన విశ్వాసమునకు ఆదియు అంతమును ఆయనే ఉన్నాడు. మన రక్షణకు అల్ఫయు ఒమేగయు ఆయనే. ఆయనకు తప్ప మరెవ్వరికి మనము ప్రధానము చేయబడలేదు. మనము సంఘమునకు చెంది ఉండలేదు. మనము ఆయనకు చెంది ఉన్నాం. మనము సంఘానికి చెంది ఉన్నామా? ఆయనకి చెంది ఉన్నామా? ఆయనే మన నాయకుడు. ఆయన అధికారానికి మనం లోపడుతున్నాం. మనల్ని ఎవ్వరు నడిపించట్లేదు, కానీ మనల్ని కేవలం వాక్యం మాత్రమే మనలను నడిపిస్తా ఉంది. మనం ఆయనకి చెంది ఉన్నాము. ఆయన యొక్క మాటయే శాసనము. ఎవరి మాట శాసనం? దేవుని యొక్క మాట శాసనం. అందుకనే ఈ గ్రంథంలో రాయబడిన ఒక్క విషయాన్ని కూడా బయటికి తీస్తే గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ కూడా మీకు వస్తాయని ఎందుకు రాయబడ్డాడంటే ఈ వాక్య ప్రకారంగా మనం జీవించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండమన్నట్టు అది ఖచ్చితంగా నెరవేర్చాలి. ప్రభు వారు ఎందుకో కొంచెం రాయటంలో కొంచెం పార్షియాలిటీ చూపించారు. ఏమో ప్రభు చెప్పాడు, పౌలు గారు ఇలా రాశాడేమో అనుకునేవాడు కూడా ఉన్నారు. ఎలాగా? సంఘములో స్త్రీ మౌనముగా ఉండవలసినదే. ఎంత స్వార్థం! ఇప్పుడు హక్కుల కోసం పోరాటలేదా స్త్రీలు? కొంతమంది ఈ వాక్యాన్ని ఏం చేశారు? తొంగలో తొక్కేసి ఇప్పుడు స్టేజ్లు ఆక్రమించట్లేదా? ఎంతమంది ఉన్నారు స్త్రీ ప్రసంగికులు? అయ్యి బాబాయ్, స్త్రీ యాజకులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోటార్ సైకిల్ వేసుకుని వచ్చేస్తున్నారు ఇంటికి నేర్చేసుకుని. ఏంటంటే సేవ. ఏమి సేవ? మాయదారి సేవ, వాక్యానుసారమైన సేవ. అది అసలు స్త్రీ ఏం చేయాలి? మౌనంగా ఉండాలి సంఘంలో. నువ్వు బోధించడానికి తగదు. కానీ దేన్ని తీసుకుంటున్నారు? వాక్యాన్ని త్రోసేసి వారు ఆ స్థానాన్ని తీసుకుంటున్నారు. కనుక వారు ఏం చెప్పినా సరే నువ్వు వెళ్ళిపోయి వింటున్నావంటే నువ్వు బానిసవేనా? చెప్పండి. బానిసవా కాదా? నిన్ను బానిసగా చేసింది ఎవరు? దేవుడా? మనిషా? అది
ఆయన యొక్క మాట శాసనం, ఆచారములు, సిద్ధాంతములు, విశ్వాస ప్రమాణములు, రాజ్యాంగములు, రాజ్యాంగం వరకు కూడా ఏర్పడేది. మన మీద ఎట్టి అధికారమును కలిగి లేవు. మనకున్న ఏకైక రాజ్యాంగం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమే. అదే ధర్మం అని మాట్లాడుతూ ఉంటాను నేను. ఎక్కడికి వెళ్ళిన పబ్లిక్ మీటింగ్స్ లో ధర్మం 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 అంటే ఏంటో తెలుసా? వాక్యమే. అందుకే దానిని మనం చేతికి కట్టుకోవాలి, దానిని మనం నుతికి కట్టుకోవాలి. అది మన ఇంట ఉండినప్పుడు మన ద్వారబంధపు నిలువు కప్పులకి అడ్డ కప్పులకు దానిని రాసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆత్మీయ రాజ్యాంగం దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. కనుక మనకు రాజ్యాంగం ఏంటి? వాక్యమే. హల్లెలూయా. మన మీద ఎట్టి అధికారమును ఆ విశ్వాసం, ప్రతి సంఘానికి ఒక విశ్వాస ప్రమాణం ఉంటుంది తెలుసా మీకు? ప్రతి సంఘానికి ఒక పుస్తకం ఉంటుంది. ఆ సంఘంలో మొట్టమొదటిగా ఏముంటుందో తెలుసా? అది పాటల పుస్తకం, తర్వాత సేవకుల మార్గదర్శనం ఏదో ఉంటుంది. అందులో మొట్టమొదట సంఘ ప్రమాణం అని రాసు. మేము నమ్ము విశ్వాసాలను కొన్ని పాయింట్లు రాస్తుంటారు. అందులో మొట్టమొదటి ఏంటంటే దేవుడు ముగ్గురని, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు నువ్వు ఒకడే. మళ్ళీ అన్నీ ఒకడే అని నమ్ముతున్నావు అంటారు. విడగొట్టడం ఎందుకు, మరి కలపడం ఎందుకు అంటే దాని మీద పరిపూర్ణమైన అవగాహన. అందుకే ఆ అవగాహన లేకే నిన్నెవరో ఎక్కడో ఒక వికలాంగురాలికి అభిషేకం ఇస్తాడు. ఒక వికలాంగురాలు మాటలు కూడా రావేమో, మరి మాట్లాడుతుంది తిరిగి ఆమెను దైవజనురాలుగా అభిషేకం ఇస్తాడు ఆయన. మరి ఎలా సేవ చేస్తుందో నాకు తెలియదు, కానీ ఆ ఇళ్ళగంటుంది ఆవిడ. ఈయన తల మీద నూరేసేసి దైవజనురాలుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మనం చెప్పారు కదా ఆ భాషలో ఆవిడని అభిషేకించి సరే. కానీ నిన్ను ఏలవలసింది ఏంటో తెలుసా? వాక్యం. నిన్ను నడిపించవలసింది ఏంటో తెలుసా? వాక్యం. నువ్వు లోబడవలసింది ఏంటో తెలుసా? వాక్యం. అయ్యా అవును. సంఘముల మధ్య నడుచుచున్నవాడు యేసు మాత్రం. ఎవరు నడుస్తున్నారంట? ఇంతవరకు చదివింది ఏమర్థమైందో తెలియదు. ఎక్కడ కూడా ఆయన తోడు, పక్కన, పైన, కింద ఎవరు లేరు. అవునా? తలనేరుచుడు అక్కడ పైన, కొంచెం తల తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు మధ్యలో, కొంచెం బాలుడు కింద ఉన్నాడా? లేనే లేడు. ఆయన ఒక్కడే, యేసు మాత్రమే. ఆమెలో దేవుడు ఉండి ఆయన చిత్తమును తన అనుకూలమును స్వేచ్ఛగా ఆమె యందు జరిగించుచున్నాడు. దానిని ఎన్నడూ మరువరాదు. దేవునితో నీకు ఒకే ఒక్క సంబంధం ఉన్నది, మరియు నీతో దేవునికి ఒకే ఒక్క సంబంధం ఉన్నది. ఆ సంబంధం ఏంటో తెలుసా? యేసు ఒక్కడే. సంగమా నమ్ముతున్నారా? యేసు ఒక్కడే నమ్ముతున్నారా? గత దానియేలు ఆ దర్శనంలో చూసినట్టుగా ముగ్గురు చూడట్లేదు కదా అయ్యా. ఆ దర్శనంలో సౌలు ఏం చూశాడంటే ఒక్కడే చూశాడు. ఆ దర్శనంలో స్టెఫనా ఎంతమంది చూశాడు? ఒక్కడే చూశాడు. అవునా? ఆ రూపాంతర కొండ మీద ఆ శిష్యులు కూడా ఒక్కడే చూశారు. హల్లెలూయా. అబ్రహాం దగ్గరకు ఒక్కడే వచ్చాడు. యాకోబు ఒక్కడే చూశాడు. ఆయన ఎప్పుడూ అక్కడే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యొక్క కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నవి. కుడి చెయ్యి లేదా హస్తము దేవుని యొక్క శక్తి మరియు అధికారమును సూచించు. ఈ అధికారం ఎక్కడెక్కడ సూచించారు చెప్పండి. సింహాసనం అనగా అధికారం. కూడా చెప్పండి. వెరీ గుడ్. ఆ యొక్క శిరస్సు దేనికి సాదృశ్యం? అధికారానికి సాదృశ్యం. అనుభవం, అదే అనుభవాన్ని అధికారం ఒకటి. తర్వాత ఇంకేముంది? ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? చెయ్యి, కుడి చెయ్యి. మాట్లాడితే కుడి చెయ్యి కుడి చెయ్యి అంటాం ఎందుకు అనుకుంటారు? అయ్యా కుడి చెయ్యిలో ఏముందంటే శక్తి ఉంది. హల్లెలూయా. అధికారం ఉంది. మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో పరలోకం దాన్ని బంధిస్తారు, దేనిని విప్పుతారో దాన్ని. మీరు ఎవరైనా తిట్టాలన్నా కూడా కుడి చెయ్యి చాపేసి తిట్టేయండి, తప్పులేదు. దేవుడు ఎందుకంటే నీకు అధికారం ఇచ్చాడు కదా. మిమ్మల్ని
ఆయన శపించడానికి పిలలేదు కానీ దీవించుడి అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? దీవించండి అంతే. శత్రువులనే దీవించమన్నాడు ఆయన. కనుక మీ నోట శుభవచనమే గాని శాపవచనాలు మీ నోట రాకూడదు. ఎందుకంటే మీరు భక్తులండి, మీరు విశ్వాసులండి, మీరు ప్రార్థనాపరులండి. ఒక బావిలోంచి ఉప్పు నీళ్లు తప్పనీరు రాదు కదా. కనుక నీ నోట్లోంచి బూతులు, నీ నోట్లోంచి ప్రార్థన వస్తుందంటే ఇది డిఫరెంట్ నీ అనమాట. రెండు జలాలు వస్తున్నాయి. ఏం జలాలు? పొద్దున్నేమో ప్రార్థన, మధ్యాహ్నమేమో అది కాదు. కనుక మీ నోట ఏం రావాలంటే శుభవచనమే రావాలి. హల్లెలూయా. ఆయన కుడి చెయ్యి లేదా హస్తము దేవుని శక్తి మరియు అధికారమును సూచించింది. కీర్తన 44:3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. భక్తుడు దావీదు అంటున్నాడు, వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించిదివు కనుక నీ దక్షిణ హస్తమే. ఏ హస్తం అంట? యెహోవా కుడి చేతిలో ఆశీర్వాదములు, ఆయన ఎడమ చేతిలో శాపములు. అర్థమవుతుందా? దేవుని కుడి చేతిలో ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎడమ చేతిలో శాపాలు. అలాగే ఇప్పుడు నిన్నే ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన దక్షిణ హస్తం ప్రార్థిస్తున్నాడు. నీవు వారిని కటాక్షించింది కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసాను. ఆ కుడి చేతి యొక్క శక్తిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని కుడి హస్తం దీన్ని ఎలాగ చూపిస్తున్నాడో చూడండి. ఇదే విజయ రహస్యం. ఇదే శక్తితో అధికారంతో నిండి ఉన్నది. కనుక ఈయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలకు కూడా అంతే కదా, ఆ అధికారాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు, ఆ వెలుగును ఆయనకి ఇస్తున్నాడు. ఇక్కడ ఆయన గురించి ఏమేమి రాయబడాయో అవన్నీ కూడా వారికి ఇస్తున్నాడు. నీ కుడి చేతి యొక్క శక్తిలో 7 నక్షత్రములు ఉన్నవి. ప్రకటన 1:20 ప్రకారం వారు 7 సంఘములకు వర్తమాని. ప్రతి కాలములకు ఆయన పంపిన వర్తమానికుల వెనుక ఆయన శక్తి అనగా ఆయన హస్తము దాగి ఉన్నది, అనగా అధికారం ఉన్నదని ఇది సూచించుతున్నది. వారు పరిశుద్ధాత్మ యొక్కయు వాక్యం యొక్క శక్తితోను మంటతోను బయలు వెళ్ళుచుందురు. ఎందుకంటే వారు దేవుని కుడి చేతిలో ఉన్న నక్షత్రం. ఎందుకనగా వారు వెలుగును ప్రతిబింబించుచున్నారు. ఏ వెలుగు? మొదట ఆయన పౌలులో పెట్టిన వెలుగు అనగా ఉద్యమం. దానిని మిగతా వారు ఏం చేస్తున్నారంట? ప్రతిబింబించడం. అర్థం గురించి చెప్పుకున్నాం చాలాసార్లు. అర్థం ఏం చేస్తుంది? ప్రతిబింబిస్తుంది, మన ముఖాన్ని అందులో చూపిస్తుంది. అలాగే సంఘము, ఈ సంఘానికి నియమించబడిన ఆ యొక్క వర్తమానికుడు కూడా ఆ మొదటి వెలుగును ప్రదర్శించాలి. సౌలు ఏ మాదిరిలో వచ్చాడో, సౌలు ఏమి బోధించాడో దానిని వారు బోధించాలి. దేవుని శక్తిని, ప్రభావాన్ని లోకానికి చూపించాలి. వారిలో లోకము దేవుడిని చూడాలి. అబీగైల్ ఎవరిని చూసింది? రాజును చూసింది. మొన్న అక్కడ దేవుడు అని వచ్చింది, మన నాకు ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యాను. అక్కడ అబీగైల్ ఎవరిని చూసింది? రాజును చూసింది. తన మురికి బట్టలు చూడలేదు, మాసిపోయిన గడ్డాన్ని చూడలేదు, పెరిగిపోయిన వెంట్రుకలను చూడలేదు. కానీ అలాంటి దీనుల్లోనే దైవత్వం కనపడింది. ఆమె సాష్టాంగపడి నమస్కారం చేసి, రాజా అయ్యా నీవు రాజు అయినప్పుడు, ఆయన ఇంకా రాజు అవ్వలేదు కానీ ఆయన దేవుడు బయలుపాటిచ్చాడు. చూడండి, నీవు రాజు అయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. సంఘానికి ఆ బయలుపాటు ఉండాలి. అవునా? హల్లెలూయా. ఒక స్త్రీ యేసు ప్రభు వారిని అంటుంది, నీవు ఏంటి, నీవు పాలు తాగిన రొమ్ములు, నిన్ను మోసిన గర్భము ధన్యమైనది. అవును గాని నా వాక్యముని విని దాని చొప్పున జరిగించేవాడు మరీ ధన్యుడు. అవునా? కనుక వాక్యమే మనకు ప్రమాణము, వాక్యమే మన మార్గం. వాక్యం చెప్పినట్లే మనం చేయాలి. కనుక మనం ఏమి చేసినా దానికి దేనికి సరిపోవాలి తెలుసా? వాక్యానికి సరిపోవాలి. ఒక ఆయన సీరియస్గా వచ్చాడు, ఏంటి బ్రదర్ మీరు వర్తమానం బోధించున్నారంట, మీసాలు ఎందుకున్నాయండి? ఏమన్నా నాకు ఇంకా అంత ప్రత్యక్షత రాలేదు బ్రదర్. నేను 2 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, మీరు 2 సంవత్సరాలు సేవ చేస్తున్నారు బ్రదర్. ఏదో చెప్పాడు.
మరి ఇంత అనుభవం ఉండి మీ అబ్బాయికి కట్నం ఎందుకు తీసుకున్నారు? నేను అడిగాను. ముఖం ఎలా మారిపోతుంది ఇంకా ఎలా ఉంటుందట? కనుక వాక్యము మనలో ఉంటే దేవుని మనము ప్రతిబింబించాలి. ఈ వర్తమానికులు వెనకాల ఏముంది చెప్పండి? దేవుని హస్తం ఉంది. ఆయన దక్షిణ హస్తం. ఆయన దక్షిణ హస్తం అనగా ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆ అధికారంతోనే వాళ్ళు సింహాల వలె గర్జించారు. ఎక్కడొచ్చింది దానికి ధైర్యం? మండించబడ్డారు, వాళ్ళు వెలిగించబడ్డారు. ఆ వెలుగునే సంఘకాలములు కూడా ఇప్పుడు అవసరములు ఉన్నాయి. మా అయితే పొచ్చిళ్ళు ఆడతారేమో అంతేనా, కానీ సింహాల బోన్లో వేసేసారా? అవునా? గుర్రాలకు కట్టి వేగంగా తోలుకెళ్తుంటే రోడ్ల మీద 2 చేతులకి తాళ్ళు కట్టి పడుకోబెట్టి కంకర రోడ్డు మీద ఈడ్చుకెళ్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. పౌలుని అలాగే ఈడ్చారు. మనకే ఉన్నాయి కష్టాలు, మనకే ఉన్నాయి శ్రమ. మనంతా కార్పెట్ మీద వాకింగ్. కనుక వారు ప్రతిబింబించుతున్న వెలుగు ఆయన యొక్క వెలుగు, వారికి సొంత వెలుగు ఏమీ లేదు. ఇప్పుడు సంఘాల్లో వెలుగు సరిపోక ఉన్న లైట్లు సరిపోక ఏమట్టుకొస్తున్నారంటే మెలమెలా మెరిసేటి లైట్లు, చైనా లైట్లు ఎట్టుకొచ్చి మీకు పడిపోతున్నారు, ప్రజలను ఆకర్షిస్తున్నారు. అయ్యో, వారికి దేవుని వెలుగు ఉందంట. హల్లెలూయా. ఆ వెలుగు ఆయన యొక్క వెలుగు, వారికి సొంత వెలుగు ఏమీ లేదు. జనులు వారి యొక్క అగ్ని జ్వాలల వెలుగులో నడుచుటకు వారు తమ సొంత అగ్ని జ్వాలలను రాజేయట్లేదు. యెషయా 50:11 అది రాత్రి సమయం. నువ్వు ఇందాక చెప్పిన విషయం ఇక్కడ వచ్చింది. అది రాత్రి సమయం. అప్పుడే నక్షత్రాలు అవసరం. అప్పుడే నక్షత్రాలు బయటకు వస్తాయి. పగలు ఎక్కడ ఉంటాయి మనకు తెలియదు. చీకటి పడగానే మన తాతోడు నొలక మంచి మీద పడుకుని బాబు వెళ్ళారు కదా, అదిగో కావిడి పద్ద, అదిగో కోడి పిల్లలు ఇది అని వాళ్ళు ఎప్పుడు వస్తాయి? పగలు కనపడతాయి. తాత తాత నాకు కోడి పిల్లలు ఎక్కడ చూపెట్టండి, కనపడతాయా? ఆగరా బాబు సాయంత్రం వరకు అంటాడు. అవునా? కనుక అప్పుడే నక్షత్రములు బయటకు వచ్చాను. ఇది పాపము యొక్క చీకటి రాత్రి. అవునా? సర్వ ప్రపంచమును ఏమి వెళ్తుందంటే చీకటి. ఏలయనగా అందరినూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారు. మన ప్రసంగం విన్నారో లేదు? కడిగి ఆరచేసినంత ఒక నాలో పాపం లేదన్నవాడు ఎవడైనా సరే రండి. ఎందుకు? వెలుగు లేదు ఎవడలో. ఏదో లైటింగ్ పెట్టుకుని నేను వెలుగులో ఉన్నాను అనుకుంటాడు. కానీ అసలైన చీకట్లో ఉన్నవారు అందరూ చీకట్లోనే ఉన్నారు. నువ్వు ప్రత్యేకించబడిన ఒక్క లక్షణం కూడా నీలో లేదు. అవునా? నీ తప్పులు నువ్వెంచుకోక, నీ తప్పులు దేవుని దృష్టిలో సరి చేసుకుని తిన్నగా నిలబడక ఎదుటి ఎంతసేపు చూడు ఎదుటివాడి తప్పుల్ని. అంతేనా? ఎప్పుడు చూడు ఎదుటివాడిని చూపించడమే వేలెత్తి తప్ప నిన్ను నువ్వు దేవుని దృష్టిలో తగ్గించుకొని, ప్రభువా నేను యెషయావలి అపవిత్రమైన పదవులు గలవాడును, అపవిత్రమైన జనుల మధ్య నివసించుతున్నాను అని తగ్గించుకొని ప్రార్థన చేసిన సందర్భం ఎప్పుడైనా నీ జీవితంలో ఉందా? సంఘంలో ఎప్పుడు చూసినా నీ గురించి గొప్ప, నీ కుటుంబం గురించి గొప్ప, నీ యొక్క పొడిగే తప్ప ఎప్పుడైనా కానీ తగ్గించుకొని నువ్వు మాట్లాడుతూ చూసావా? ఏమి? ఎందుకని? అంత వెలుగుందా నీలో? అంత నీతిమంతుడు నువ్వు? ఇదిగో వాక్యం చెప్తుంది, దేవుని యొక్క మహిమను పొందలేకపోవడం కారణం అంటే అందరూ అన్నాడా కొందరు అన్నాడా? అందరూ పాపం చేసి. ఏ భేదము లేదు. ఇంకా మూతికెళ్తే ఆ వాక్యం ఏ భేదము లేదు. పాస్టర్ అని, విశ్వాసాన్ని, బిషప్ అని, ఆర్చ్ బిషప్ అని, పోప్ అని ఏ భేదము లేదు. అందరూ పాపము చేశారు. అందుకే లోకముకి ఏం కావాలంటే ఈ పాపం అనే చీకటి నిండి ఉన్నప్పుడు సంఘములో నక్షత్రము ఉదయించాలి. ఇప్పుడు సంఘానికి వెలిగి అక్కడి నుంచి రావాలి, నక్షత్రములో నుంచి. ఆయన మన నీతి సూర్యుడు. ఇప్పుడు ఆయన కాలం అయిపోయింది, ఆయన పరిచయం అయింది. ఇప్పుడు ఆయన వెనకాల ఎవరు పంపిస్తున్నాడంటే ఈ చీకటి యుగంలో ఉన్నటువంటి సంఘాలను వెలిగించడానికి ఇదిగో ఒక్కొక్క సంఘ కాలంలో ఒక్కొక్క నక్షత్రాన్ని ఆయన పంపిస్తా ఉన్నాడు. సంఘం మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను, ఈ సంఘకాలాలు నమ్మిన వారికి
ఈ నక్షత్రాలు నమ్మిన వారికి. నమ్మమని ఎవరిని బలవంతం చేయాలి. ఇప్పుడు చెప్పండి, మహిమ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు మహిమ అవసరమా? దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనము చీకటిలో ఉన్నంత కాలం ఆ మహిమ మనము పొందలేము. అయితే పేతురు అన్నాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయండి. యాజక సమూహంలో ఎన్నుకున్నాం కనుక వెలుగును ప్రసరింప చేయగలిగిన ఒక ఆయన వరకు ఉన్నాడు. ఆయన నుండి వెలుగు తీసుకుని మానవ లోకానికి వెలుగును ప్రతిబింబింప చేయాలి. ఆ వెలుగు మన వెలుగు కాదు కానీ, ఆ గొప్పదనం మనది కాదు కానీ, ఆ డాబులు డచ్చాలి మనమే కాదు కానీ, నేను అతిశయించేది క్రీస్తునందే. వాక్యం అర్థమైందా? కనుక నేను ఎందుకు అతిశయిస్తున్నాను? క్రీస్తుని బట్టి. ఆ వెలుగును తీసుకున్నాను, ఆ ఉద్యమాన్ని తీసుకున్నాను, ఇదే లోకానికి నేను అందిస్తాను. నా గొప్పలు నేను నచ్చాను అస్సలు కానే కాదు. నేను దేని అందైనా అతిశయిస్తున్నానంటే, గర్వపడుతున్నట్టే కేవలం క్రీస్తుని బట్టి. దేవుడు నాతో ఉండి నన్ను నడిపించి నన్ను బలపరుస్తున్న విధానాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. వాక్యం అర్థమైందనుకో, లేచి నిలబడు.